నమస్తే అన్న. ఎక్కడికి వెళ్ళచ్చు? అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కడతాల మండలం అన్న, గోవిందపల్లి. మా సమస్య ఏంటంటే ధరణిల నుంచి మా భూమిని తొలగించడం అనేది జరిగిందన్న. 2010 నుంచి ఏదైతే మా పేరు మీద ఉన్న భూమిని అప్పనంగా 2020లో ధరణి వచ్చిన సందర్భంగా మా 5 గుంటల భూమిని తొలగించడం అనేది జరిగిందన్న. ఎందుకు తొలగించినట్టు? అయితే ఇప్పుడు ధరణి వచ్చింది కానీ ఏదైతే మా పాత పాస్బుక్లో అయితే 63E/1 ఉన్న భూమి ఏదైతే ఉన్నదో 5 గుంటలు, నెక్స్ట్ 63E/2 ఉన్న 5 గుంటలు, మొత్తం అయితే 10 గుంటల భూమి అన్న. ఏదైతే 10 గుంటల భూమి 2010 నుంచి మా పేరు మీద ఉన్నది. అయితే కొత్త ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం అయినా కేసీఆర్ గారి ప్రభుత్వమే 2018లో ఇంకో కొత్త పాస్బుక్ ఇచ్చింది. దాంట్లో గిట్ట 63E/1 63E/2లో మా 10 గుంటలు మాకు చూపెట్టారన్న. దాని తర్వాత ఏదైతే మా తాత పేరు మీద ఉన్న 6 గుంటలు మాకైతే వంశపారంపర్యంగా ఏదైతే వచ్చిందో 63E/1 E/3/1/2లో మాకు 1 గుంట, 65E/6/1/2లో మాకు 5 గుంటలు, మొత్తం 6 గుంటలు ఉన్నాయి. ఏదైతే పాత 10 గుంటలు, ఇవైతే 6 గుంటలు, మొత్తం కలిపితే మాకు 16 గుంటల భూమి ఉండాలి. ఏదైతే 63E/2 ఉన్న భూమిని ఉంచి అదేవిధంగా 63E/1 ఉన్న భూమిని తొలగించడం అనేది జరిగింది ధరణి రావడం వల్ల. ఏదైతే 2020 సంవత్సరంలో ధరణి ఏ సంవత్సరంలో వచ్చిందో ఆ సంవత్సరం తొలగించడం జరిగింది. అప్పటి అధికారులైన మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారిని కలిసాము. ఇదే విధంగా డిప్యూటీ కలెక్టర్ అయిన ప్రతీక్ గారిని కలిసామండి. అప్పుడు కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడే సమస్య వచ్చింది కదా, ఇప్పుడు తక్షణమే అమలు చేసినప్పుడు కొన్ని అవకతవకలు అయితే జరిగినాయి, వాస్తవమే. దాన్ని పరిష్కరించే దిశగా మేము ముందుకు తీసుకెళ్తాము. మీరు జస్ట్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయిందంటే వాళ్ళకి లెటర్ ఇచ్చి ఏదైతే సాక్ష్యాధారం ఉన్నాయో దాన్ని ప్రింట్ చేసి వారికి ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు వారు ఏం చెప్పారు, అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మేము సంబంధిత అధికారులకు తెలియజేస్తాము. అప్పుడు ఏంటంటే ఎంఆర్ఓ చేతులు ఏం లేదన్న. ఎంఆర్ఓ ఏం చెప్పారంటే మా చేతులు ఏమన్నా ఏదైనా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమన్నారు. సరే అని అప్పుడు లకటికప్పలు ఉండే రంగారెడ్డి కలెక్టర్ లకటికప్పులు ఉన్నప్పుడు అక్కడ వచ్చి కలిసాము. ఇప్పుడైతే అని మహేశ్వరం కాడికి మార్చడం అనేది జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు అయిపోతా అని చెప్పారు. అరే కలెక్టర్ ధీమా వ్యక్తం చేసిండు, మీ పట్టా పాస్బుక్ భూమి ఎట్టుకోదు, సరే అవకతవక జరిగింది, వాస్తవమే, మీ పేరు మీద అయితే అని వారు చెప్పినప్పుడు వారి మీద ఉన్న నమ్మకంతో సరే ఏదైతే ప్రజలున్న అధికారుల మీద మాకు నమ్మకం అనేది ఎక్కువ. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులుగా ప్రజలు ఏదైతే కలెక్టర్ ఉంటారో నీతి నిజాయితీగా ఉంటారని వ్యక్తులుగా మేము భావిస్తుంటాం కనుక వారు చెప్పారు కాబట్టి అయిపోతుందని మేము ఆలోచించాము. ఏదైతే జరిగిందో అప్పటి నుంచి వారు అక్కడికి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులకు ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం, ఏదైతే కొత్త కలెక్టర్లు వచ్చారో వాళ్ళు అవుతుంది కదా కొన్ని రోజులు కదా టెన్షన్ అని వాళ్ళు లేపారు. ఈ విధంగా దాన్ని ఇట్లా కలకాలం సాగుకుంటూనే వచ్చింది. అందుక గత పాలకులు చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిదిద్దుతుందని ఏదైతే ప్రజావాణి పేరుతోనే పెడుతున్న ఈ రేవంత్ సర్కార్ ఏదైతే ఉన్నదో మా సమస్యల్లో పరిష్కారం దొరుకుతుందని ప్రజావాణికి ఇక్కడ రావడం జరిగింది. ప్రజావాణిలోనే అప్లికేషన్ పెట్టాము. దానికి ఇక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకి కలెక్టర్కి సమర్పిస్తాము, మీకు వారం రోజులుగా మీకు మెసేజ్ అనేది వస్తాయని చెప్పారు. సరే సంతోషంగా మెసేజ్ రావడం. అయితే ఇలా మాకు జరిగిన అన్యాయం మరి ఎంతో మందికి జరిగినాయి కాబట్టి మాతో పాటు వాళ్ళందరికీ న్యాయం చేకూరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇలా ఏదైతే తక్కువ భూమిలో ఉన్న వ్యక్తులము రోజు పనిచేసే కానీ పూటగడని వ్యక్తులు కాబట్టి ఉన్న భూమిలోనే సాగు చేసుకొని పక్కన రైతు కూలీగా పక్క పొలాలలో కూలీలు చేసుకొని కుటుంబాన్ని పోషణ చూసుకున్న వ్యక్తులతో మా తల్లిదండ్రులు ఏదైతే హైదరాబాద్ వచ్చి చదువుతున్నామంటే మా తల్లిదండ్రులు అడగలే పనిచేసి మాకు రూపాయి పంపుతున్నప్పుడు మేము సాగు చేసుకొని చదువుతా ఉన్నాము. అదే అప్పనంగా చదువుకొని మా తల్లిదండ్రులు ఇల్లిటరేట్ ఇద్దరు వాళ్ళు చదువుకోలేదు. ధరలో ఉన్నప్పుడు భూమి ఉన్నదా పోయిందా వాళ్ళకి తెలియదు. ఏదైతే మేము అప్పుడున్న రైతు బంధు అది పడడంతో అరే ఇంకా 5 గుంటలకు ఎందుకు పడలేదని చూస్తే తర్వాత నేను ఇంటికి పోయి చూసినప్పుడు మాకు తెలిసినప్పుడు సరే అప్పటికప్పుడు అప్పుడున్న అధికారులను సంప్రదించడం జరిగింది. ఆ అధికారులు సానుకూలంగా స్పందించినా కానీ మా పేరు మీద రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు లోపల అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీ సమస్యకు వారం లోపల మీకు మెసేజ్ వస్తుంది, ఇంకో 10-20 రోజుల్లో మీకు కలెక్టర్ నుంచి ఫోన్ వస్తుంది, అక్కడున్న అధికారులు మీకు సంప్రదిస్తారు కనుక మీరు అక్కడికి వెళ్ళి ఏదైతే సమస్య ఉన్నదో ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాడు చూపెట్టి మీ పొలాన్ని మీ మీద అయ్యే అవకాశం ఉంటుంది, 100% అవుతుంది. ఎందుకంటే మేము ఎవరిదైనా కబ్జా చేసింది కాదు, ఎవరైనా కొట్టి తీసుకుంది కాదు, స్వతహాగా మా భూమి పేరుకొని మా తల్లిదండ్రులు కష్టపడి కొన్న భూమి కాబట్టి మా భూమిని మళ్ళీ మా పేరు మీద చేయాలని డైరెక్ట్ కొత్త పాస్బుక్లు ఏదైతే మా 16 గుంటలు మా 16 గుంటలు మా మీద చేయాలని మేము గవర్నమెంట్ని సవినయంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.